ఇయర్‌కి గోవా వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగే బెస్ట్ ప్లేసెస్ గురించి ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము బెంగుళూరు నుంచి గోవాకైతే వెళ్తున్నాము. గోవా అంటే ఒకటే అనుకుంటే మాత్రం మిస్టేకే. ఇక్కడ 2 గోవాలున్నాయి. ఒకటి నార్త్ గోవా, 2 సౌత్ గోవా. నార్త్ గోవా అంటే క్రౌడు, పార్టీ, డీజే నైట్ లైఫ్ అన్నీ ఉంటది. సౌత్ గోవా అంటే చాలా పీస్‌గా, సైలెన్స్‌గా నేచర్ తర్వాత స్లో లైఫ్ అయితే ఉంటది. మీ మూడ్‌ని బట్టయితే గోవాని చూజ్ చేసుకోవాలి. మేమైతే నార్త్ గోవా వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో, వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా మనం ప్లానింగ్ అయితే ఉండాలి. రూమ్ అయితే బుక్ చేసేసుకున్నాము ఆన్‌లైన్‌లో. మార్నింగ్ వాస్కోడిగామా రైల్వే స్టేషన్‌లో అయితే దిగేసాము. ఇది గోవా రైల్వే స్టేషను. ఇక్కడి నుంచి మేమైతే నార్త్ గోవాకి వెళ్ళాలి. నార్త్ గోవా వెళ్ళాలంటే ఇక్కడ టాక్సీలు నడిగితే చాలా ఎక్కువ అడుగుతారు. సో, కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ షేరింగ్‌లో ఉంటాయి. టెంపో కైండ్ ఆఫ్‌లో. సో, వాటిల్లో ఎక్కితే అంటే పర్ హెడ్ 100, 150, 200 అలా అయితే చార్జ్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ ద టైము. మాకైతే పర్ హెడ్ 200 రూపీస్ అయితే చార్జ్ చేశారు. నార్త్ గోవాలో దిగగానే మేము స్కూటీని అయితే రెంట్‌కి తీసుకున్నాము. వెహికల్ తీసుకునేటప్పుడు కండిషన్‌లో ఉందా, బ్రేకులన్నీ పడుతున్నాయా చెక్ చేసి మరి తీసుకోండి. నార్మల్ డేస్‌లో పర్ డే 400, 300 అలాగైతే చార్జ్ చేస్తారు. కానీ పీక్ డేస్‌లో అయితే 1000 రూపీస్, 1500 అలా చెప్తారు. మనం కొంచెం బార్గెయిన్ చేస్తే ఒక 900కి అలా ఇస్తారు. మేమైతే 900 పర్ డే తీసుకున్నాము. రూమ్‌కైతే వచ్చేసాము. రూమ్‌కి రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్‌కైతే వెళ్ళిపోతున్నాము. మేము బీచ్ దగ్గరలోనే రూమ్ కావాలని చెప్పి కాలంగట్ బీచ్ పక్కనే తీసుకున్నాము. 5 మినిట్స్‌లో వచ్చేసేయొచ్చు. బీచ్‌లోకి వెళ్ళగానే ఫిషింగ్‌కయితే వెళ్తున్నారు చూడండి బోట్‌లేసుకొని. సో, వీళ్ళెళ్తుంటే ఇంక అలా చూస్తున్నాము. ఈ ఫారెన్ అంకుల్ చూడండి వాళ్ళకెళ్ళి హెల్ప్ చేసి మరి వస్తున్నారు. ఆ బోట్‌ని వాటర్‌లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళకి స్టార్టింగ్‌లో చాలా టైమే పట్టింది. చాలా టైం తర్వాత అలలు ఫ్లోటింగ్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళు లోపలికెళ్లారు. వెళ్ళిపోయింది. పొద్దున్న కదా! అలలైతే చాలా ఎక్కువొస్తున్నాయి. సౌండ్స్ అయితే చాలా ఎక్కువగుంది. ఇక్కడ చూడండి వీళ్ళ మ్యాడ్‌నెస్ ఎలా ఉందో. అలా కప్పేస్తున్నారు సాండేసేసి. కాలంగట్టు, బాగా బీచుల్లో ఎక్కువ మంది ఇలాగైతే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ మ్యాడ్‌నెస్, వాళ్ళ క్రేజీనెస్ ఇంకా ఎలా చెప్పాలో కూడా తెలియదు. ఇంక పొద్దున్నుంచి ఇంక ఇలానే ఉంటారు. బీచ్‌లో కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రూమ్‌కొచ్చి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము పంజిమ్‌కైతే వచ్చేసాము. దీన్ని పనాజీ అంటారు. కొంతమంది పంజిమ్ అని కూడా అంటారు. ఇక్కడైతే ఓల్డ్ గోవాని, తర్వాత చర్చ్‌ని, తర్వాత మిరామార్ బీచ్‌ని, తర్వాత ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే క్రూజ్. ఇక్కడ కాసినో క్రూజ్‌లుంటాయి గదా! వాటర్‌లో ఉంటది. సో, చాలా బావుంటది. వీటన్నిటిని చూడ్డానికైతే మేమిక్కడికొచ్చేసాము. ఓల్డ్ గోవాలో హౌసెస్ అయితే పోర్చుగీస్ స్టైల్‌లో ఉన్నాయి. చాలా చాలా బావున్నాయి. ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్, తర్వాత ఫోటో షూట్స్, తర్వాతొచ్చేసి ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ కూడా షూట్ చేస్తుంటారు. వాటికైతే బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. చాలా 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 కలర్‌ఫుల్‌గా ఉంటది రోడ్లయితే. మీరెప్పుడైనా నార్త్ గోవాకొస్తే ఓల్డ్ గోవాకైతే రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడైతే. మీకు మంచి మంచి పిక్స్ అయితే వస్తాయి. ట్రస్ట్ మీ. ఈ చర్చ్ నేమ్ వచ్చేసి ఇమాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్ పంజిము. ఇది చాలా ఫేమస్ చర్చ్ ఇన్ పంజిము. పంజిమ్ సిటీ సెంటర్‌లో ఉన్న ఈ చర్చ్‌కి ఆల్‌మోస్ట్ 500 ఇయర్స్ హిస్టరీ క్యారీ చేస్తుందంట. ఈ చర్చ్‌ని మనం చాలా మూవీస్‌లోనే చూసుంటాము. ఈ చర్చ్‌కి బెస్ట్ టైమింగ్స్ అంటే 6-9 పీఎం వరకైతే చాలా బావుంటుంది. ఈవినింగ్ టైమ్స్‌లో సూపర్‌గా ఉంటది. ఈవినింగ్ టైమ్స్‌లో లైటింగ్స్ అన్నీ వేస్తారు కాబట్టి చాలా బావుంటది. ఇప్పుడు మేము మిరామార్ బీచ్‌కైతే వెళ్తున్నాము. సో, మిరామార్ బీచ్‌లో చాలా ప్రశాంతంగా ఉంటది. ఎన్విరాన్మెంట్ చాలా బావుంటదనైతే చెప్పారు. సో, అందుకోసం అని చెప్పి ఎంట్రన్స్‌లోనే ఇక్కడైతే ఐ లవ్ మిరామార్ అని చెప్పేసి పెద్ద నేమ్ బోర్డ్ కూడా ఉంది. సో, ఇంక ఇక్కడి నుంచయితే లోపలికి వెళ్ళాలి. లోపలికెళ్ళే దారిలో మనకు చాలా ఎక్కువ ట్రీస్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద చెట్లయితే ఉన్నాయి. సో, వాటిలిని దాటుకొనైతే వెళ్ళాలి.
లోపలికైతే వచ్చేసాము. నిజంగా చెప్పాలంటే చాలా కామ్‌గా ఉంది. ప్రశాంతంగా ఉంది. నీట్‌గా కూడా ఉంది. చాలా బావుంది. చాలా బా అనిపిచ్చింది. అందులో ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళు బోటింగ్ కూడా చేసుకోవచ్చు. పంజిమ్‌లో ఫ్లోటింగ్ క్యాసినోస్ మండోవి రివర్ లోపలైతే ఉంటాయి. ఈ మండోవి రివర్‌ని దాటడానికి ఫ్రీ గవర్నమెంట్ ఫెర్రీ సర్వీస్ అయితే ఉంటుంది. ఈ ఫెర్రీని ఎక్కడానికి టికెట్ అయితే ఏమి అవసరం లేదు. డైరెక్ట్‌గా వెళ్లి ఎక్కేసేయొచ్చు. మన వెహికల్స్‌ని కూడా తీసుకెళ్లొచ్చు. సో, చాలా పెద్దది స్పేషియస్‌గా ఉంటది. సో, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ సర్వీస్ అయితే డే అండ్ నైట్ అవైలబుల్ ఉంటది. టూరిస్టులు గావచ్చు, లోకల్ పీపుల్స్ గావచ్చు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మేము క్రూజ్‌ని ఎక్కడానికైతే వెళ్తున్నాము. సో, పర్ హెడ్ ₹500 చార్జ్ చేశారు. అక్కడ వెళ్ళే క్రౌడ్ అంతా మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినోకి వెళ్ళే క్రౌడ్ ఇదంతా. ఇక్కడి నుంచి అయితే వాళ్ళెళ్ళాలి. మేమెక్కిన క్రూజ్ అయితే ఇదే ఆక్టోపస్ ఉంది కదా! సో, ఇదనమాట. దీనిపైన అయితే మనకు ఓపెన్ డెక్ ఉంటది. సో, అందుకోసం అని చెప్పి మేము దానికైతే వెళ్ళాము. పైకెళ్ళి కూర్చున్న తర్వాత వ్యూ అయితే మామూలుగా లేదు. అసలు మాటల్లో చెప్పలేము. చాలా బావుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బావుంటది. అయితే ₹500 టికెట్ అని చెప్పాను కదా! అందులో వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే ఏమీ ప్రొవైడ్ చేయరు. అది ఓన్లీ సీటింగ్ వరకు మాత్రమే. మనకేమైనా డ్రింక్స్ కావాలంటే మళ్ళీ ఎక్స్‌ట్రా పర్చేస్ చేసుకోవాలి. కింద డీజే గూడా ఉంటది. సో, డీజే ఉందని చెప్తున్నారు. పంజిమ్ నుంచయితే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యే టైంలో చూడండి నైట్ టైమ్ కదా! చర్చులు చాలా బాగా కలర్‌ఫుల్‌గా లైటింగ్స్‌తో సూపర్‌గా డెకరేట్ చేస్తున్నారు. ఇది ఇంకొక ఫేమస్ చర్చ్ ఇన్ గోవా. ఈ చర్చ్ నేమో మేడే డ్యూస్ చర్చ్. ఇది 1873లో కన్‌స్ట్రక్ట్ అయితే చేశారంట. 150+ ఇయర్స్ అయితే ఉందంట. ఈ క్రౌడ్‌ని చూడండి. వీళ్ళంతా 31st నైట్ సెలబ్రేషన్స్ కోసం బీచ్‌లోకైతే వెళ్తున్నారు. అంత గొప్పగా గోవాలో ఏముంటదా అని అనుకుంటున్నారు కదా! మీరే చూసేసేయండి. ఈ క్రౌడ్‌ని చూస్తుంటే పూనకాల జాతరల వైబ్స్ అయితే కనిపించాయి నాకైతే. ఇసకేస్తే రాలనంత జనం అంటారు కదా! అది ఇదేనేమో. ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ ఎక్కడైనా జరుగుతాయి. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కలర్‌ఫుల్ లైట్స్, డీజేతో పాటు నేచర్‌లో సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. బీచ్‌లో ఒక పక్క చల్లటి గాలి, అలల సౌండ్, ఇంకొక పక్క డీజే మిక్స్, పార్టీ మూడు మామూలుగా ఉండదు. ఈ కాంబినేషన్ అయితే మాకు చాలా బా నచ్చింది. సిటీ సెలబ్రేషన్స్ అంటే కలర్‌ఫుల్ లైట్స్, డీజేలు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ అంతకు మించి ఉంటాయి. చూస్తున్నారు కదా! ఆ క్రౌడ్‌ని చూసైతే నేను షాక్ అయిపోయాను. అందుకోసం అని చెప్పి మేము లెస్ క్రౌడ్ ఉన్న రిసార్ట్‌లోకైతే వెళ్ళాము. సో, ఇక్కడైతే కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేశాము. అక్కడే కొద్దిసేపు డాన్సెస్ అన్నీ వేసుకున్నాము. సో, ఫైనల్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి గోవా బీచ్‌లో. బీచ్ మొత్తం ఫుల్ ఆఫ్ లైట్స్‌తో నిండిపోయింది. చాలా చాలా బావుంది. అసలు మాటల్లో చెప్పలేము. ఈ వ్యూ కోసమే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బాగా బీచ్‌కి రావడానికైతే ప్రిఫర్ చేస్తారు. నార్త్ గోవాలో సెలబ్రేషన్స్ అంటే బాగా బీచ్, కళంగట్ బీచ్. ఇక్కడే మోస్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇవి కాకుండా క్రౌడెడ్ అంటే టిటోస్ లైన్‌లో అయితే ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంటారు. చాలా అంటే చాలా మంది క్రౌడ్ ఉంటారక్కడ. అందులో మోస్ట్ ఆఫ్ ది పబ్‌లే ఉంటాయి. అందులో ఎంట్రీ ఫీ వచ్చేసి 2000 పర్ హెడ్ ఉంటది. ఈ న్యూ ఇయర్‌కి బెస్ట్ మెమోరీస్‌నైతే కలెక్ట్ చేసేసుకున్నాము. మీ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయిందో కామెంట్‌లో అయితే చెప్పేసేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.